ఒక్క తప్పు క్రెడిట్ కార్డ్ ఎంచుకుంటే సంవత్సరానికి ₹1000 ఫీ కట్టాల్సి రావచ్చు. సిబిల్ స్కోర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆఫర్స్ వస్తాయి, మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. అయితే మొదటిసారి క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళు ఏ కార్డు తీసుకోవాలి? లైఫ్ టైం ఫ్రీ కార్డు మంచిదా, క్యాష్ బ్యాక్ కార్డు మంచిదా, లేక శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కార్డు తీసుకోవాలా? ఈ వీడియోలో బిగినర్స్ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్స్, వాటి అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్, ఇంకా నేను ఏ కార్డు రికమెండ్ చేస్తానో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూర్ణ, మీరు చూస్తున్నారు ఫిన్టెక్ విత్ పూర్ణ. ఫైనాన్స్, బ్యాంకింగ్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ గురించి నిజమైన మరియు ఉపయోగకరమైన సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో చూద్దాం. చాలా మంది క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ ఫ్రీగా డబ్బులు ఇస్తుందని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ మీకు ఇచ్చే షార్ట్ టర్మ్ లోన్. ఈరోజు మీరు ఖర్చు చేసిన డబ్బును వచ్చే నెల డ్యూ డేట్ లోపు తిరిగి చెల్లించాలి. సమయానికి ఫుల్ పేమెంట్ చేస్తే ₹1 కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మినిమం డ్యూ మాత్రమే కట్టినా లేదా లేట్ పేమెంట్ చేసినా భారీ ఇంట్రెస్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు బిగినర్స్ కార్డ్ ఎంచుకునేటప్పుడు చూడాల్సిన 5 విషయాలు చూద్దాం. 1, యాన్యువల్ ఫీ ఉందా లేదా లైఫ్ టైం ఫ్రీయా కార్డు చూసుకోండి. 2, క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ ఎంత ఇస్తుందో చూడండి. 3, హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా అని చూడండి. 4, కార్డ్ అప్రూవల్ సులభంగా వస్తుందా లేదో చూడండి. 5, కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో చూడండి. రైట్, ఇప్పుడు బాగా పాపులర్లో ఉన్న కొన్ని కార్డ్స్ చెప్తాను. కార్డ్ నెంబర్ 1, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు. మీరు అమెజాన్లో షాపింగ్ ఎక్కువగా చేస్తే ఇది మంచి ఎంపిక. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇది. జాయినింగ్ ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ కూడా ఉండదు. అమెజాన్ షాపింగ్ పై మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఐసిఐసిఐ మొబైల్ యాప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ యాప్లో మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. కానీ అమెజాన్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళకే ఈ కార్డు విలువ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కార్డ్ నెంబర్ 2, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ కోసం చాలా మంది రికమెండ్ చేసే కార్డు ఇదే అనమాట. మీరు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మింత్రాలో కావచ్చు, స్విగ్గీ, జొమాటో, ఇలా చాలా ఆన్లైన్ వెబ్సైట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు షాపింగ్ చేస్తే. కానీ ఈ కార్డుకి యాన్యువల్ ఫీ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి నెలకు రెగ్యులర్గా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్. రైట్, ఇప్పుడు కార్డ్ నెంబర్ 3, హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ ప్లస్ కార్డు. మీకు కొత్తగా జాబ్ వచ్చిందా, శాలరీ అకౌంట్ ఉందా, అయితే ఈ కార్డు మంచి ఆప్షన్. అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి. రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. బిగినర్స్కి ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ కార్డు. నెక్స్ట్ కార్డ్ నెంబర్ 4, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. షాపింగ్ ఆఫర్స్ కూడా తరచూ వస్తుంటాయి. కానీ ఫ్లిప్కార్ట్ ఉపయోగించిన వాళ్ళకి కార్డు అంతగా ఉపయోగం ఉండదు. రైట్, సో ఇప్పుడు నా రికమెండేషన్ ప్రకారం ఒక్క కార్డు మాత్రమే తీసుకోవాలంటే అమెజాన్ ఎక్కువగా వాడితే అమెజాన్ పే ఐసిఐసిఐ, ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైతే ఎస్బీఐ క్యాష్ బ్యాక్, కొత్తగా జాబ్ అయితే హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ ప్లస్, ఫ్లిప్కార్ట్ ఎక్కువ అయితే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డు. ఆఫర్ చూసి కార్డు తీసుకోవద్దు. మీ యూసేజ్ చూసి మీరు ఎంతవరకు యూజ్ చేస్తారో చూసుకొని కార్డు తీసుకోండి. చివరిగా ఒక ముఖ్యమైన వార్నింగ్ మీకు, క్రెడిట్ కార్డు తీసుకోవడం కంటే దాన్ని సరిగ్గా ఉపయోగించడం చాలా చాలా ముఖ్యం. డ్యూ డేట్ మిస్ అవ్వద్దు, మినిమం డ్యూ మాత్రమే కట్టొద్దు, క్రెడిట్ లిమిట్లో ఎప్పుడు 30% కంటే ఎక్కువ ఉపయోగించవద్దు. అలా చేస్తే మీ సిబిల్ స్కోర్ వేగంగా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రస్తుతానికి మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఛానల్ ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.